బాగున్నారా అందరూ? రెడీయా? హార్టీ వెల్కమ్ టు ఐశ్వర్య మేము ఆడవాళ్ళు మీకు. ఇంత అందంగా రెడీ అయ్యారు, ఎక్కడ రెడీ అయ్యారు, ఎక్కడుంటారు ఇంత అందం అని మా ఆడియన్స్ వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎక్కడ ఎవరన్నా ఒక్కరు మైక్ లో చెప్తే బాగుంటుంది. ఒక్కరు చేరియాల్లో ఉంటారు ఆడవాళ్ళు, మీకు జోహార్ ప్రోగ్రామ్ లో ఉంటారు. మీరు ఏదో చేతిలో పట్టుకున్నారు, నాకు ఇవ్వట్లేదు అది. ఇది మీరు కృష్ణుడు, మేమంతా గోపికలం. గణేష్ నవరాత్రులు మొదలైపోయాయి. గణేష్ నవరాత్రుల్లో ఎంత లొల్లు ఉంటుందో మా ఆడవాళ్ళ మీకు జోహార్లో 365 రోజులు అదే లొల్లు ఉంటది. క్రేజీ క్వశ్చన్ తో మనం స్టార్ట్ చేస్తున్నాం. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, ఏదైనా నీ పనే బాగుందిరా అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? నేను ఇల్లు దులిపినప్పుడు మా మామయ్య దాచి పెట్టిన పత్రాలు దొరికితే ఈ రోజు నాకు టైం బాగుంది అనిపిస్తుంది. 25 లక్షల పత్రాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇంకో పత్రం వెనుకకెళ్ళి వస్తుంది 50 లక్షల అప్పు ఉందని. చెప్పండి అమ్మా. ఎగ్జామ్ కి ఏం ప్రిపేర్ కాకుండా ఉండి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే అమ్మో నా టైం బాగుందిలే అనుకుంటాం. నయ్యం, నువ్వు డాక్టర్ ఇంజనీర్ అయితే ఏమైతుండేనో. మా ఇల్లు శుభ్రం చేస్తుంటే మా ఆయన రాసిన లవ్ లెటర్ దొరికితే అంత థ్రిల్ గా ఫీల్ అవుతుంది. మీ పేరు? ఉమా. అలా ఐ లవ్ యూ శృతి అని దొరకాలంటారు. ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ కి వస్తాను నేను రెడీ అవుతుంటే ఇవాళ పని అంతా మా ఆయన చేసినందుకు నాకు చాలా సంతోషం. ఆయన అలా పని చేస్తున్నాడు కాబట్టి మీరు ఇంత అందంగా రెడీ అయ్యారు. చూడండి, ఆ నగలు, ఆ చీర, ఇవన్నింటిని డామినేట్ చేసే మీ కళ్ళు. నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు 1,00,000 రూపాయల సారీ నా మొహం చూసి 1000 రూపాయలకి ఇస్తే చాలా టైం బాగుంది అనిపిస్తుంది నాకు. అవురా, ఈ 1,00,000 రూపాయల చీర సంవత్సరం నుంచి పోతలు 1000 రూపాయలకి ఇచ్చేయి. మా వారు కొట్టినప్పుడు పక్కింటి ఆవిడ చూడకపోతే నా టైం బాగుంది అనిపిస్తుంది. పక్కింటి ఆవిడ చూసింది అనుకో, అనుకుందాం ఏమంటది, ఆమె చూసింది ఊరుకోదు కదా సార్, పక్కింటి అందరికి చెప్పేస్తుంది. దాని బదులు నువ్వే మీ ఆయన కొట్టద్దని చెప్పొచ్చు కదా. వినటి వాళ్ళు ఉంటే ఏం చేస్తాం సార్? నువ్వు కూడా 2 దెబ్బలు ఏమో పడుంటది. బాగుంటది. బాగుంటదా? అందుకే ఆడవాళ్ళు గొప్పలబ్బా. ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ రౌండ్ లో ఏంటంటే డాన్సులు చేయాలి. నేను ఒక స్టెప్ చూపెడతా, ఆ స్టెప్ నేను ఎట్లయితే చూపెడతానో అట్లనే చేసి మా వాళ్ళకి చూపెడితే మీకు 50 తులాల బంగారం, ఒక 100 తులాల వెండి, వీటన్నిటితో పాటు 8 పట్టు చీరలు, 8 పట్టు చీరలు ఒక్కొక్కటి 2 లక్షల రూపాయలు, అవన్నీ మీకు ఇచ్చేస్తున్నాం అనమాట. కానీ నేను చూపించినట్టు చేయకుండా మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇవన్నీ నాకు ఇవ్వాలి మీరు. అర్థమైందా? ఓకేనా? ఆ స్టెప్ ఏంటంటే, మ్యూజిక్ పెట్టి బాబురావు. ఫస్ట్ గ్రీన్ సారీ మేడం అయితే ఈ స్టెప్ ని బీభత్సంగా చేస్తారు. మ్యూజిక్. మరి ఎవడిస్తామన్నాడు చెయ్యి. ఎలా? మ్యూజిక్. ఇప్పుడు నేను చేసిన డాన్స్ చేయవా? ఓకే, ఇప్పటి వరకు ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు నేను చూపించిన చెయ్యి. రెడీ? మరోసారి మ్యూజిక్.
దారణ మాలాంటి యూతే రావాలి ఇక్కడికి. మ్యూజిక్. ఆగరా, నువ్వు డాన్స్ ఏమన్నా దోమలు చంపరికి వచ్చినావు నువ్వు. దోమలు చంప. కమాన్ ఎనర్జీ. మ్యూజిక్. నేను నీకు కనీసం 30 తులాల బంగారంలో 5 తులాలు ఇద్దాం అనుకున్నా. స్టెప్పులు బాగున్నాయి కానీ ఎనర్జీ కనబడతలేదు కాబట్టి 500 రూపాయలు ఇస్తున్నా. రెడీ. మ్యూజిక్. పులిహోర చేయనికి పోయి ఉప్మా చేసినోదాన్ని. మ్యూజిక్. ఒరే ఇవి డాన్స్ చూసిన తర్వాత కూడా మ్యూజిక్ ఇంత ఎందుకు వేసినవరా? నేను ఎగ్జామ్ లో కాపీ కొట్టడం చూసా, టెస్టులలో చిట్టులు పెట్టుకోవడం చూసా. ఈ కాపీ కొట్టుడు ఏందమ్మా? మర్చిపోకుండా అంటే వచ్చినా కదా నాకు వస్తాయి అని. డాన్స్ ఎవడన్నా కెమెరా చూసుకుంటే చేస్తాడు, ఆమెను చూసుకుంటా కాదు. నువ్వు ఏడా కెమెరా ఒకసారి. మ్యూజిక్. అమ్మా వాడు ఓడమ్మా కింద. వాడు ఎందుకు వస్తాడు పైకి? నువ్వు వెళ్ళు, మరి వచ్చిన వాళ్ళు వస్తారు. మ్యూజిక్. ఇప్పటి నుంచి మారుద్దాం. నేను చూపించినట్టు కాదు, మీరు చూపించినట్టు నేను చేస్తా. ఓకే, మొత్తం మారుతున్నాం. మ్యూజిక్ పెట్టి మీకు వచ్చినట్టు చేసేయండి. ఏమైంది, విగ్గు కుడుతుందా? మ్యూజిక్. బట్ వెరీ బ్యాడ్ డాన్స్. నీ బాడీలో రిథం లేదు, ఎవడ ఏం చేయలేం. You like classical dance? I like the bonda dance. మీరు అట్లెట్. ఇద్దరు ఎవరు బాగా చేస్తే వాళ్ళకి. మ్యూజిక్. నువ్వు ఆగమ్మా, లైన్లో ఉండు. నువ్వురా. అరే మ్యూజిక్ ఏరా, ఇప్పుడు దొరికిపోద్ది. అమ్మా నువ్వు వెళ్ళు, నువ్వు రా అమ్మా. ఈ ఆనుమూర్తి డాన్స్ చేసే ముందు నువ్వు రా. చాలా బాగా చేశారన్న, వెరీ గుడ్. 1000 రూపీస్. ఇప్పుడు చెయ్యమ్మా, ఏదో దాచుకొని చేస్తున్నావు. ఇప్పుడు చెయ్యి. పెట్టరా మ్యూజిక్.
నువ్వు అక్కడే బాగా చేసినావు అమ్మా. ఎవరెవరైతే డాన్స్ చేసినారో ముందుకు రండి. 500 నువ్వు గెలుచుకున్నావు, 1000 ఎవరు గెలుచుకున్నారు? మీరిద్దరు వెళ్ళిపోండి, మీరు అద్భుతంగా చేశారని. ఫైనల్ మ్యూజిక్ వస్తుంది. ఇప్పుడు అందరు సమానంగా 0 points ఉన్నారు. ఇప్పుడు మ్యూజిక్ వస్తుంది. ఎవరైతే బాగా చేస్తారో మ్యూజిక్ తగ్గట్టు వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇచ్చేస్తారు. మ్యూజిక్. ఫస్ట్ 500 రూపీస్ గెలుచుకుంది. కంగ్రాచులేషన్. అండ్ మా ఆడియన్స్ ఇచ్చిన తీర్పులో ఇంకో 500 రూపీస్ వచ్చాయి మేడం కి. ఇంకో 500 వచ్చింది. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. సెకండ్ రౌండ్. ఇక్కడ కూడా చాలా మందికి అవకాశం వస్తుంది. దానికంటే ముందు జై బోలో గణేష్ మహారాజ్ కి. సెకండ్ రౌండ్ లో అదృష్టం. వినాయకుడిని పూజ చేసుకుంటే కిలోల లెక్కల అదృష్టం వస్తుంది అంటారు. ఆ అదృష్టం వచ్చిన తర్వాత విఘ్నేశ్వరుడిని ఎందుకు పూజిస్తామంటే మంచి బుర్ర కదా, బాగా చదవాలి అని పూజిస్తాం. కాబట్టి మీరు ఎంతవరకు చదువుకున్నారో అది ఇక్కడ ఉపయోగపడుతుంది. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, దానికి ఆన్సర్లు చెప్పండి. ఓకే? అరే డైస్ ఇరా. ఈ డైస్ మీకు ఇస్తా. ఈ డైస్ ఇలా నేస్తారు. అందులో ఎంత వస్తే ఇట్లా రాకుండా మీరు ఆడండి. పొద్దున లేట్ అవుతుందని చెప్పి దూరం నుంచి దండం పెట్టుకున్నా. అందుకే కొంచెం కోపం మీద ఉన్నాడు గణేశుడు. సామే కొంచెం మొక్కతా సామే. ఈసారి మాత్రం కోపం వదిలే. ఓం నమ శివాయ. జై బోలో గణేష్ మహారాజ్ కి. స్వామి 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 ఇజ్జత్ పోతుంది స్వామి. స్వామి మంచోడు. కానీ ఈ డైస్ గెలుచుకోవాలి అని అంటే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. అర్థమైందా? ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా అందంగా రెడీ అయినా మా బ్లూ సారీ మేడం, బాగా నగలు పెట్టుకుని వచ్చారు. రండి, మైక్ తీసుకురండి. మీ శుభనామము? రాగిని. రాగిని గారు ఏం చేస్తుంటారు? షాప్ అండి మాది. షాప్ ఉంది. వెరీ గుడ్. మీరు గణేష్ పండుగ రోజు పూజ చేస్తారు కదా? చేస్తామండి. గణేశుడికి పూజ చేస్తారు కదా? చేస్తామండి. మంచిగా పిండి వంటలు అవన్నీ చేస్తారు కదా? ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ ఏంటంటే వినాయక చవితి ఏ మాసంలో వస్తుంది? భాద్రపద మాసం. ఏ మాసం? భాద్రపద మాసం. భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది. రైట్ ఆన్సర్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గంగణపతి గంగణపతి నువ్వు చక్కగా పూజ చేయలేదే తల్లి. తొందరగా వెళ్ళి ఆ గణేశుడిని మొక్కే తల్లి. నీకు ఆయన ఎంత కోపం మీద ఉన్నాడంటే నీ గుట్టి ఇచ్చిండే 100. ఓ తల్లి జాగ్రత్త ఖర్చు పెట్టు. అలా ఉంటది పరిస్థితి. ఓకే, ఇక్కడ నుంచి గ్రీన్ సారీ మేడం. మీ పేరు? శోభారాణి. శోభారాణి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. బ్రహ్మాండం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వినాయకుడికి ఎన్ని దంతాలు ఉంటాయి? 2. ఒక దంతం హాఫ్ ఉంటది. హాఫ్ ఉంటది. అది ఏ వైపు దంతం సగం ఉంటది? హాఫే ఉంటది. రైట్ సైడ్ ది. షూరా? షూర్. ఓకే, ఎందుకు అది హాఫే ఉంది? తెలియదు. అది అదొక ఆయుధం లాగా వాడతాడు కదా వినాయకుడు. తెలియదు. మరి ఎందుకు వినాయకుడికి ఆ సగం దంతం ఉందని అనుకున్నావు? చూసిన కాబట్టి అట్లనే ఉంటది. దాన్ని ఆయుధం లాగా యూజ్ చేసి ఒక రాక్షసుడిని చంపుతాడు అనమాట. రండి మేడం, మీరు రండి. ఆ రాక్షసుడి పేరు చెప్పే ముందు మీ పేరు చెప్పండి. నా పేరు భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి గారు ఏ రాక్షసుడిని ఆ దంతంతో చంపాడు? మూషికుడు అనే రాక్షసుని. మూషికుడు అనే రాక్షసుడిని ఆ దంతంతో వినాయకుడు చంపాడు. చంపడం వల్ల ఆ మూషికుడు అనే వాహనాన్ని కూడా వాహనంగా తను ఉంటాడు. గణపతి దాని మీదనే సంచరిస్తుంటాడు. కొంచెం దగ్గర చెప్పారు కానీ రాక్షసుడు పేరు కావాలి నాకు. మూషిక వాహనం ఓకే, రాక్షసుడు పేరు మాత్రం అది కాదు. ఏ అసురుడు? ఏ అసురుడు? మూషికాసురుడు. రైట్ ఆన్సర్. మూషికాసురుడు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. వినాయక 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 ఈ లోకమంతా ఏలుకునే ఓ నాయక. వినాయక వినాయక వినాయక. పొద్దున్నే హ్యాపీగా వినాయక చవితి రోజు పూజ చేశారు. ఆ స్వామి వారు ఫుల్ ఖుష్. అందుకే మీకు ఇచ్చారు 1000 రూపాయలు. నెక్స్ట్ పేషెంట్ ఎల్లో సారీ మేడం.
మేడం మీ పేరు? సరిత. సరిత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీకు చాలా సింపుల్ గా అడుగుతా, ఎందుకంటే మీరు చాలా అందంగా ఉన్నారు కాబట్టి. థ్యాంక్ యూ. వినాయకుడి 5 పేర్లు చెప్పండి. ఏవైనా 5 పేర్లు మనం ఎలా పిలుచుకుంటాము. ఒకటైతే నేను హెల్ప్ చేస్తా, విఘ్నేశ్వరుడు కదా. ఇంకొక 4 పేర్లు చెప్పండి. విఘ్నరాజా అంటారు. విఘ్నరాజానా? అమ్మ వినాయకుడిని డిఫరెంట్ మనం. సరే ఇంకోటి హెల్ప్ చేస్తా, గణేశుడు. ఎవరు చెప్పగలుగుతారు? బ్రౌన్ సారీ. వినాయకుడి 5 పేర్లు చెప్పండి. 3, 2, 1 గో. వినాయకుడు, వినాయకుడు నేను చెప్పా, 5 చెప్పండి. గణపతి, ఏకదంతుడు, వెరీ గుడ్. లంబోదరుడు, వెరీ గుడ్. విఘ్నేశ్వరుడు, వెరీ గుడ్. లాస్ట్ గౌరీపుత్రుడు. గౌరీపుత్రుడు, రైట్ ఆన్సర్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. జై బోలో గణేష్ మహారాజ్ కే. ఇంకో ఛాన్స్, లాస్ట్ ఛాన్స్. మళ్ళీ అది వస్తే ఇంకా ఛాన్స్. ఏదో పిండి వంటల్లో ఏదో తక్కువ చేసావు మా పూజలో. ఎక్కువ వేసారా? ఉప్పు ఎక్కువ వేసారా? భక్తి ఎక్కువ వేశారు. భక్తి ఎక్కువ వేస్తే దీనికంటే ఎక్కువ సంపాదించలేదు. చాలు, దేవుడు ఇచ్చాడు. కంగ్రాచులేషన్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. బాగా పరిగెత్తే వాళ్ళు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెంటల్ పేషెంట్స్ కాకుండా డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు, నా టీం ని గెలిపించడానికి కోసం నేను ఎంత దూరం అయినా వెళ్తాను అనుకునే వాళ్ళు రెడీగా ఉండండి. ఉన్న చోట బాగా డాన్స్ చేయండి. ఎవరైతే యాక్టివ్ గా డాన్స్ చేస్తారో వాళ్ళని పిలిచేస్తా. మంచి గణేశుడు పాట ఈ స్వామి. లాస్ట్ రౌండ్, ఫైనల్ రౌండ్. ముగ్గురులో ఒక్కొక్కరికి ఒక్కొక్క 1 minute ఛాన్స్ వస్తుంది. మీది గ్రీన్ బాల్ అండ్ మీది ఆరెంజ్ బాల్. ఒక్కొక్క రింగ్ లో నిల్చొని ఒక్కొక్క బాల్ వేస్తే ఇది స్వింగ్ అయ్యే బాస్కెట్ లో పడాలన్నమాట. ఫైనల్ గా ఎన్ని గ్రీన్ బాల్స్ ఎన్ని ఆరెంజ్ బాల్స్ పడతాయో లెక్క పెడతాం. ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళు విన్నర్. ఫస్ట్ మీరు ఆడతారు, సెకండ్, థర్డ్. సో ఫస్ట్ మీరు వచ్చేయండి, ఒక 3 balls తీసుకోండి. Your time start now. లంబోదర అంబాసుత విఘ్నేశ, అడ్డంకులు అల్లంతకు తోసా, నా కోరికని కానుక చేసేసా, నీ దయ చూపరా గణేశ. లంబోదర అంబాసుత విఘ్నేశ, అడ్డంకులు అల్లంతకు తోసా, నా కోరికని కానుక చేసేసా, నీ దయ చూపరా గణేశ. రాజా గణరాజా జనమందరి వాడివి నువ్వంట. రాజా మహారాజా నీలానే ఉండాలనుకుంటా. నీతోనే నేను ఉంటా, ప్రేమతో జీవితం చివరంట నడవాలంట. రాజా గణరాజా జనమందరి వాడివి నువ్వంట. రాజా మహారాజా నీలానే ఉండాలనుకుంటా. లంబోదర అంబాసుత విఘ్నేశ, అడ్డంకులు అల్లంతకు తోసా, నా కోరికని కానుక చేసేసా, నీ దయ చూపరా గణేశ. ఏం చేస్తారమ్మా ముగ్గురు? ముగ్గురు ఏం చేస్తారమ్మా? ఒక్కరే ఆడాలి కదా. ముగ్గురు ఏం చేస్తారు? వచ్చేయండి, వచ్చేయండి. ఆరెంజ్ లో 1, 2, 3, 4. గ్రీన్ లో 1 and 2. అంతే, ఆరెంజ్ ఎక్కువ, 4 ఉన్నాయి. కంగ్రాచులేషన్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. కంగ్రాచులేషన్, 3000 రూపీస్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. అమ్మ మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు, మా గణేశుడి గురించి, మా విఘ్నేశ్వరుడి గురించి ఒక చిన్న పాట ఏదైనా మంచి పాడండి. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. బాగా పాడారమ్మా, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్.
హాయ్ అమ్మా, నీ పేరమ్మా? అద్విక. అద్విక, పాట పాడమ్మా. జై జై గణేశ, జై కొడతా గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ, గణేశ గంగణపతి గణేశ. పొద్దునే లేచి ఇంట్లో దగ్గరున్న స్విమ్మింగ్ పూల్ లో కూర్చొని చల్ల నీళ్ళలో జై జై గణేశ అని ప్రాక్టీస్ చేయి, సాధన చేయి, ఆ గొంతు చక్కగా అయిపోతుంది. థ్యాంక్ యూ. మంగళ చరణ గజానన గజవదన శుభానన, మంగళ చరణ గజానన, సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక గౌరీ తనయ గజానన, మంగళ చరణ గజానన గజవదన శుభానన. వెరీ గుడ్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. గ్రీన్ సార్ మేడం రండి. మీ నెక్లెస్ చాలా అందంగా ఉంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. గణేష్ చవితి సంబరాల్లో స్పెషల్ ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటల్ దెన్ కీప్ సేయింగ్ జై బోలో గణేష్ మహారాజ్ కి. బాయ్ బాయ్.